ఆయన ఎప్పుడు మూడు రాజధానులు అని చెప్పించాడు కానీ ఒక రాజధాని ఎక్కడైనా నిలబెట్టాడా? ఒక రాజధాని నిలబెట్టలేదు. బేల్దారి పని వాళ్ళకి ఇసుక లేకుండా ఇబ్బంది పెట్టాడు. చాలా ఇబ్బంది పడ్డాం. కార్మికులు అందరం, భవన కార్మికులు అందరూ ఇసుక లేకుండా ఎన్నో ఇబ్బంది పడ్డారు. ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కార్మికులకి అందరికీ పొద్దున్న పూట భోజనాలు, టిఫిన్లు అన్నీ పెట్టాడు. అప్పుల్లో ఇప్పుడు అన్న క్యాంటీన్లు అన్నిటికి బాగుంది. పేదలు, నిరుపేదలు బాగానే చూసుకుంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన. రోజా గారు అంటున్నారు కదా, కింద ఉన్న లీడర్స్, వైసీపీ నేత లీడర్స్ అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, రౌడీజం చేస్తుంది అంటున్నారు. వాళ్ళ చేతిలో రౌడీజం కానీ వీళ్ళ చేతిలో రౌడీజం లేదమ్మా. రౌడీజం వాళ్ళ చేతిలో. జగన్ పార్టీ రౌడీజం, వైసీపీ రౌడీజం, టీడీపీ రౌడీజమే లేదు. ఇప్పుడు భవన కార్మికులు ఏ పనులు పెడితే ఆ పనులు ఇసుక వస్తుంది, చేసుకుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో మీకు మంచి జరిగిద్దని నమ్మకంతో మీరు గెలిపించుకున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా అలాగే జరిగిద్దని చెప్పి గెలిపించుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగినట్టు ఈ ప్రభుత్వం కూడా అలాగే చేసిద్దేమో. ఈ ప్రభుత్వం చేయదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయడానికి రాజధాని శంకుస్థాపన మొదలుపెట్టారు మోడీ గారు. అన్ని హామీలు ఇచ్చారు, చేస్తానని. ఇప్పుడు పేదలు ఎక్కడ ఏదైనా సరే, ఇప్పుడు పారంభోకులు ఏదైనా పేదల భూములు అప్పుడు వైసీపీ లాక్కుంది గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతులకి నామ్యం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే 3 సంవత్సరాల్లో మంచి అమరావతి చేసి చూపిస్తా అన్నాడు. చేస్తాడా చేయడా చంద్రబాబు నాయుడు? చేయగలరు. కెపాసిటీ ఉంది ఆయనకి. అనుభవం తీరు ముఖ్యమంత్రి కాబట్టి అంచేతను చేయగలరు. అక్కడ కానీ పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్తే దాన్ని వీలైన తొందరగా రెటిఫై చేసి వాళ్ళకి సమస్యని క్లియర్ చేయడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. గతంలో డిప్యూటీ సీఎం కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇంత దగ్గరలో, ప్రజల దగ్గరలో ఉండి మాట్లాడడం కానీ, ఇంత రెస్పెక్టెడ్గా ఉండడం కానీ ఎవరితో ఉన్నారా, చూసారా? మేము ఇంతవరకు అది మరి చూడలేదు సార్. ఎన్నోసార్లు తిరిగినాము. మేము చిత్తూరు, కుప్పం, అవతల శాంతిపురం నుంచి వచ్చాము. కానీ మాకు ఇంత దగ్గరికి వచ్చి మేము మా సమస్యలు చెప్పుకుని అంత ఇది కూడా మాకు స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. కానీ తిరిగి వెళ్ళిపోయామే కానీ మాకు పరిష్కారం అయితే కాలేదు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ ప్రభుత్వం ద్వారా రీసెంట్గా చూసాం మనం, మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అమరావతిలో శంకుస్థాపన చేసి అమరావతి పునఃప్రారంభం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అండి దీన్ని? ఇలాంటిది ఎవరు చేయలేరు. అలాంటిది చేసి మళ్ళా ఎలా చెప్పాలంటే మంచి అభివృద్ధి చేసేదానికి ముందుకు వస్తున్నారు. ముందున్న వాళ్ళు చేస్తూ ఉంటున్నారు కానీ చేయడం లేదు. ఇప్పుడు ఎవరు ఏ విషయమైనా సరే ఒక సమస్యని వస్తే ఆ సమస్యను ఫస్ట్ రెక్టిఫై చేసేదే. అదే ఒక సోమవారం ఏమంటారు కదా స్పందనలో అది ఇచ్చినారంటే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సోమవారానికంతా క్లియర్ అవ్వాలి. క్లియర్ చేస్తున్నారు కూడా. అందుకని మేము కూడా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాము ఇక్కడికి. నమ్మకం ఏంటండి ఈ ప్రభుత్వం మీద? అంటే చెప్పిన పని చేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతోనే మేము ఇంత దూరం అందరూ వచ్చాము. జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు నాయుడు వచ్చా బాగుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాకే చాలా వరకు మంచి జరుగుతూ ఉంది. మంచి లీడర్ ఎవరు, మంచి సీఎం ఎవరు, జగన్ చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగి మంచి రూపం కనపడిద్దా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటూ ఉంటారు కదా, రోడ్లన్నీ పర్ఫెక్ట్గా వేస్తాం, పంచాయతీలు మంచి డెవలప్మెంట్ చేస్తాం, పంచాయతీలు బాగుంటే రాష్ట్రంలో అంతా బాగుంటుంది. పంచాయతీల మీద ఆయన ఫోకస్ చేస్తాడా పవన్ కళ్యాణ్, లేదా? తప్పకుండా చేస్తారండి. పవన్ కళ్యాణ్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఒక సినిమా నాడు కదా, ఇప్పుడు పొలిటికల్ లీడర్గా ఉన్నాడు సార్. ఇప్పుడు ఆయన సినిమా ఫీల్డ్ వదిలేసి ప్రజలకి మంచి చేయాలని ధ్యేయంతోనే రాజకీయాలకు వచ్చారు. ఆపోజిట్ వాళ్ళు తిడుతున్నారు కదా పవన్ కళ్యాణ్, రోజా గారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ అంటున్నారు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళకి ఏముంది, వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎంతగానో వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళు చేస్తామంటే చేయరు. ఇప్పుడు ఉండే అట్లా కాదండి, చెప్తే చేస్తారు. అదే పవన్ కళ్యాణ్. ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? తెలుగుదేశం ప్రభుత్వం మంచి ప్రభుత్వం. బాగుంది సార్. వచ్చిన వెంటనే నోటిఫికేషన్ తీయడం ఒక సిస్టమేటిక్ గా వెళ్తుందంతా. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఆయన సూపర్ అనే చెప్తున్నారు అంతా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మా తూర్పుగోదావరి. ఎందుకంటే అక్కడి నుంచి ప్రిపరేషన్ లో ఉంది. అక్కడి నుంచి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి? ఇక్కడ టీఎస్సీ కొంచెం టైమింగ్ అడుగుతామని వచ్చాను. తక్కువ టైం ఇచ్చారని నోటిఫికేషన్ ఇచ్చాక. సో అంటే ఈ టైం ఏంటి, పోస్ట్ పోన్ చేయాలంటారా లేకపోతే ఏంటి? అంటే ఎగ్జామ్ టైం కొంచెం ఇంకొక 45 days ఎక్స్టెండ్ చేయమని. అంటే 45 days ఇచ్చారు, ఇంకొక 45 days. అంటే దేనివల్ల అంటారు? అంటే ఇంకా ట్రైన్ అవ్వాలంటారా లేకపోతే ఏంటి? నోటిఫికేషన్ ఇచ్చాక 90 days టైం ఇస్తామని అన్నారు ముందు. తక్కువ టైం ఇచ్చారు. అంటే డిఫరెన్స్ దానివల్ల ఏంటి? ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయ్యి ఉందామన్నా ఎగ్జామ్కి? 45 days సరిపోదనా లేకపోతే? సరిపోతా, ఎక్కువ హెవీ సిలబస్ కదా. సో ఎలా అనిపిస్తుంది ఇది? మనకి ప్రీవియస్ లో 5 years రిలీజ్ చేయలేదు కదండి ఇలా నోటిఫికేషన్స్. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు? 19లో చంద్రబాబు నాయుడు ఇచ్చారు, మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది. అంటే దాదాపు 6-7 years అయిపోయింది. మీరు
వస్తే బాగుండని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అప్పటి నుంచి. ప్రీవియస్ లో వచ్చేసి ఉంటే ఈ పార్టీకి సెలెక్టెడ్ పొజిషన్ లో ఉండేవారు. ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పి ఫైనల్ ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే బేసిక్ గా మీలాంటి పర్సన్స్ ఒక 6 years నుంచి వెయిట్ చేశారా? అంటే కంప్లీట్ దీని మీద ఫోకస్ చేసి ఏదో దీని మీద జాబ్ పరంగా ఉంటే బాగుంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బెస్ట్. బట్ నెక్స్ట్ చూడాలంటారు ఇంకా ఎలా ఉండబోతుంది. బట్ ప్రీవియస్ లో 3 రాజధానులు 3 ఉండాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒకటే రాజధాని అని అంటున్నారు. 3 ఉంటే బెస్ట్ అంటారా, 1 ఉంటే బెస్ట్? అది అది ఎందుకు అలా అనుకున్నారు, అది అప్పుడే ఫూలిష్ గానే అనిపిస్తుంది అసలు. ఓకే. సో ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ చేసి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రీస్టార్ట్ వర్క్ స్టార్ట్ చేయడం, 3 years లోనే ఒక రూపం తీసుకొచ్చే ప్లాన్ ఉంది అని అంటాం. బాగుంటేనే కదా మనకి ఏదైనా ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళు కంపెనీలు పెట్టడానికి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో సరిగ్గా లేకపోతే వాళ్ళు ఇటు రారు కదా, వాళ్ళు సేఫ్ గా చూసుకోవడానికి అంత నీట్ గా కనపడాలి కాబట్టి. సో ప్రజెంట్ అయితే నెక్స్ట్ కంప్లీట్ అయితే కానీ ఎలా ఉండబోతుందో చూడాలంటారు ఈ గవర్నమెంట్.